నాతో జంట కట్టరా. అసలు ఊహించుకోవడానికి టైం ఇవ్వట్లేదు. తీగలు తీగలు తెంపేస్తున్నాడు. డాన్స్ చేసేటప్పుడు నా హార్ట్ ఎక్కడో పడిపోయింది. నీకేమైనా కనపడిందా? ఏమండోయ్ బాగా చూడండి, అది నేనేనేమో. నేను అడిగింది రాజుగారి గుండె గురించి కదే, నా గుండె ఎక్కడో పడిపోయింది. ఆహా, నా గుండె ఇక్కడ ఉంది. నాకు తెలుసని మీ అదే వేషాలు. ఏమండోయ్, ఆ గట్టునుంటావా ఆది, ఈ గట్టుకొస్తావా ఆది. ఆ గట్టునేమో చెక్క బొమ్మ, కొయ్య బొమ్మ, దిష్టి బొమ్మ, ఈ గట్టునేమో బాపు గారి బొమ్మ. అందుకే నేను ఈ గట్టునుంటానే శాంతి, ఈ గట్టునుంటానే. ఒకసారి బాగా చూడండి. మీకు కోహినూరు వజ్రం కనిపిస్తే ఏం చేస్తారు? అమ్మేస్తాను. అదే నేను కనిపిస్తే ఉమ్మేస్తాను. ఒక మాట చెప్తారండి, రాత్రి మీరు నా కల్లో నన్ను ఏదైతే చేశారండి. అవునా? అయితే ఈ రోజు రాత్రి మల్లెలు మంచం రెడీ చేశారండి. నువ్వు వెళ్ళి పడుకో, మళ్ళీ కల్లోకి వచ్చి చింపేస్తా. అంతేగాని బయట మాత్రం ఏం చేయరా? ఇప్పుడు ఇదే కూడా బయట ఎలానే అవన్నీ. ఇదిగో ఈ మంచాలు, మల్లెపూలు, మగువులు ఇవన్నీ కమ్మండుకోలాగా వచ్చిపోతున్నాలే గానీ కంటిన్యూగా జరగకూడదు. మీ మాటలు మీయేనా? నాకేమో పిల్లలు పుడితే అమ్మ ఎగరేస్తే నాన్న పట్టుకుంటాడు, నాన్న ఎగరేస్తే అమ్మ పట్టుకుంటుంది. నువ్వు వదిలేస్తే నేను ఇంకో దాన్ని పట్టుకుంటా. మీ మగాళ్ళు మూర్ఖులు జంతువులండి. ఏమన్నా? మీ మగాళ్ళు మూర్ఖులు జంతువులు ఏం పట్టించుకోరు. మగాళ్ళు మూర్ఖులు జంతువులు అంటారు, ఇంకోసారి మగాళ్ళ కంటే మేమేం తక్కువ అని వీళ్ళే అంటారు. ఏంటండి ఇది? ఆ పక్కింటి రామారావు చూడండి, 60,000 ఖర్చు పెట్టి ఇంటికి రాయల్ పెయింట్ వేశాడు, ఇల్లు అంతా రంగులమయంగా ఉంది. ఈ పక్కింటి రాజమౌళిని చూడు, 600 పెట్టి రాయల్ స్టాక్ వేసాడు, లోకమంతా రంగులమయం. అయ్యారు ఇక్కడ ఎక్కడో సుత్తి పెట్టానండి, గంబడతలా ఎక్కడుందండి? నా పక్కనే ఉందరా, తీసుకెళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడితే సుత్తి అంటారా? మరి కాదంటారా? వాళ్ళకి తెలీదా? ఒక్కడే పనులను చేసుకోవాల్సి వస్తుందండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి, పాలు పితకాలి, పొయ్యి మీద పెట్టాలి, కాఫీ పొడి వేయాలి. ఒక పని చేయరా, గేదెకు డైరెక్ట్ గా ఒక బూస్ట్ తాపి బూస్ట్ పితుకు. ఇదేదో బాగుంది. అయ్యారు అదంతా వదిలేండి గానీ మీ పుట్టినరోజు అంట కదండి. నువ్వు ఇష్ట చేయలేదు. ఫేస్బుక్ లో పెట్టా చూడలా? అయ్యారు బిర్యానీ పార్టీ అండి. వాట్సాప్ లో పెట్టాను, తినలేదా? అయినా ఈ బర్త్డేలు చేసుకునే ఓపిక ఎక్కడ ఉందా? ఈ పిల్లలతో చచ్చిపోతుంటే అంత బాధపడే బదులు మందు వేయచ్చు కదండి. మందు తాగితే మా ఆవిడ ముగ్గురులా కనపడుతుంది, ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నాం, ముగ్గురు ఏం చేస్తాం? ఏమండి అప్ప వచ్చింది. ఆ పక్కింటి సుధీర్ భార్య 3 రోజు నుంచి కనిపించాలి, ఎక్కడికి వెళ్ళి అంటారు? మ్యాచింగ్ బ్లౌజ్ కోసం మలేషియా వెళ్ళింది. నేను కూడా వెళ్ళొస్తానండి. నీకెప్పుడు ఇదే పని. మీలాంటి వాళ్ళే మెడికల్ షాప్ కి వెళ్ళి మ్యాచింగ్ చీరలాగే మ్యాచింగ్ బ్యాండేజ్లు, టాబ్లెట్లు కావాలని అడిగారంట. ఇంట్లో ఒక్క వస్తువు కొండరు, కనీసం ఒక కార్ అనే కొంటే ఆ కార్ నేను చక్క మా ఫ్రెండ్స్ దగ్గర అలా తిరిగి వస్తాను కదండి. ఎప్పుడు వాగుతూనే ఉంటారు, అందుకే లైబ్రరీలో తక్కువగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉండలేరని చెప్పి. ఏమడుతున్నారండి అమ్మగారు? ఒక కారు కొనిపడాక ఇంట్లో కారు కొనాలనే ఉందరా? నాకు డ్రైవింగ్ రాదు కదా. నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవాలనే ఉంది, కారు లేదు కదా. ఈ జనంలో మీరు కారు కొనరండి. అంతే. అయ్యారు ఫోన్ పక్కన రామారావు గారికి డబ్బులు ఇవ్వాలిగా, మనం ఫోన్ చేశాడు. పదే పదే చేస్తారా? మీరు డైల్ చేసిన నంబర్ బిజీగా ఉంది, మీకు ఏమాత్రం సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఇంకోసారి చేయరు. ఇక చేయడాడు. అయ్యారు 4 ఏళ్ళు అయిందండి జీతం ఇచ్చి, కొంచెం ఆ జీతం లెక్క చూడండి బాబా. ఆ రాకేష్ టీమ్ లో పని ఉన్నాడు కదా, పని ఆయన ఇస్తాడా? ఆయన టీం లీడర్ అవగానే ఇస్తా. ఆడెప్పుడు టీం లీడర్ అవుతాడు, నాకు జీతం ఎప్పుడు వద్దండి. ఏంట్రా పైకి అరుస్తున్నావేంటి? అర్థం ఏంటి? ఆ జీతం నాకు జీతం పైసా కూడా ఏమంటారు, ఏం పీకుతావు? నీ అంతు తేలుస్తా. తేలు చాలా మందిని చూసాం పోర్రే. నువ్వు పోతే ఇంట్లో ఇంకొక పెద్ద పెద్ద పనులు వస్తారా మనకి. ఏమండి ఉల్లిపాయలు కోయండి. ఓహో, ఆ పెద్ద పనులు నేనే అని ఫిక్స్ అయ్యావన్నమాట. అబ్బా, ఈ ఆడాళ్ళు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ అనుకుంటా తెగేడిపిచ్చేస్తుంటాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయారండి. ఏంటి? మన పక్కింట్లో ఎవరు దిగారంటే తెలుసా? ఎవరండి? ఒక అమ్మాయి కూడా ఉందంట. అమ్మాయా? మ్యాచింగ్ మ్యాచింగ్. ఆకాశం తన రెక్కలతో కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలా. ఆయాసం నీ ఒంటికి కొంచెం ఎక్కువైతే దండేసి ఓ దుప్పటి కప్పాలి.
ఏం మాట్లాడుతున్నారండి? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. ఏమన్నారు? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. నా స్కిట్ లేకపోతే మైక్ తీసేయండి. ఏమండి ఇంటర్మీడియట్ మాట్లాడే అమ్మాయి? ఏమండి ఆ ఎపిసోడ్ మొత్తం ఆపేసి మీకు దండం పెడతా వద్దు. అలా కాదండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన 5 సంవత్సరాల నుంచి ఆగకుండా జరుగుతున్న జబర్దస్త్ ఒక్క డైలాగ్ తో మింగేసేవి నీకు దండం పెడతా. నేను హైదరాబాద్ కొత్తగా వచ్చానండి, నాకు ఇక్కడ ఏమీ తెలీదు. మరి ఇక్కడ ఉన్న చార్మినార్ గోల్కొండ కోట అన్ని తిప్పుతాను, కానీ ఆ సాలార్ జంగ్ మ్యూజియం మాత్రం దూరం నేను చూడు. దేనికండి? లోపలికి వెళ్తే నిన్ను కూడా అందులో పెట్టేస్తారు, చాలా పాత కదా. ఈ హైదరాబాద్ లో బాగా ఫేమస్ అంటే హలీం అండి. చికెన్ మటన్ హలీం ఇవి తింటే. అయ్యో నేను నాన్ వెజ్ తినండి, వెజిటేరియన్ హలీం దొరకదా? దొరికిద్దండి, ఉప్మా అని అడిగితే ఇస్తారండి. ఇంతకీ ఎవరండి మీరు? పక్కింటి వచ్చింది మీరేనా? అయినా ఇంత స్లిమ్ గా ఉన్నారు, ఏం చేస్తుంటారండి? పొద్దున్నే హలీం వాటర్ తాగి వాకింగ్కి వెళ్తానండి, మధ్యాహ్నం మినరల్ వాటర్ తాగేమో వర్కింగ్కి వెళ్తానండి, సాయంత్రం తులసి వాటర్ తాగి వల్లకాడికి వెళ్తుంటదండి. ఏమండి ఇలా బుర్ర బుర్ర గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటండి? ఇంకా నయ్యం వీపు వీపు గుద్దితే తోకొత్తది అనలా. అయ్యో నా లవర్ రాలే, ఇంకా రాలే. ఎవరు కూడా ఉన్నాడండి? ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావురా? నీ కోసం నువ్వు బాగుండాలని గుడికెళ్ళి మొక్కుకున్నాను. ఎవడైనా గాల్లో దీపం పెట్టి చేతులు పెట్టి ఆరకుండా చూస్తాడు, ఎవడో ఫ్యాన్ కింద దీపం పెట్టి ఆరకుండా చూడాలని చూస్తున్నాడు. మా ప్రేమ గురించి నువ్వు కామెంట్ చేయకయ్యా. నేను దీన్ని బస్ స్టాండ్ లో చూశాను, రైల్వే స్టేషన్ లో చూసి ప్రేమించాను, ఎయిర్పోర్ట్ లో చూసి ప్రపోజ్ చేశాను. అయితే ఫుట్పాత్ మీద పెళ్లి చేసుకుని సులభ కాంప్లెక్స్ లో శోభనం చేసుకోండి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? నేను ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టానండి. అదేంటేనండి ఎవరు రావట్లేదు? వాళ్ళు రావాలంటే ముందు మీకు రావాలండి. ఏం మాట్లాడుతున్నారండి? నేను వస్తుంటే అన్నపూర్ణ గేట్ దగ్గర నా గురించి చూసి ఓ యో యో అని అరుస్తున్నారు. వాళ్ళు అరుస్తుంది అందుకు కాదండి, అంతంత మాత్రం చేసేవాడు వాడే లోపలికి వెళ్తాడు, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారండి అని అడుగుతున్నారు. హలో, అలాగే. ఏమైందండి? ఏమండి మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తున్నారండి, వాళ్ళ ఊరు నుంచి వచ్చారంటే నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేస్తారండి. మీరే ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి చేయాలండి. పోనీ ఈ అబ్బాయిని మా కొడుకు అని చెప్తాం, వచ్చిన మీ ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకొని. మరి నాకేంటి? మా నాన్నగారు కోటీశ్వరుడు అండి, ₹1 కోటి కట్నం ఇస్తారు కదండి, మీరు తీసుకోండి. కట్నం అంతా మాకేనా? మీకేనా? అయితే వీడు ఈ రోజు నుంచి మా కొడుకు. నేనేంటి ఇలాగే వచ్చాడు? ఏంటండి ఎతుకుతున్నారు? క్రెడిట్ కార్డా, నో డెబిట్ కార్డా? మెమరీ కార్డ్ ఏంటది, ఏవో పెట్టుంటాడు అందులో. సరిగా అన్నయ్య రాలేదా? అన్నయ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు పట్టుపడ్డాడమ్మా, రేపు ఉదయానికి వచ్చేస్తాడులే. ఏంటోనండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. శాఖ వాళ్ళేమో తాగమంటారు, పోలీస్ శాఖ వాళ్ళేమో ఓదమంటారు. తాగితే పన్నులు కట్టాలి, ఊదితే ఫైన్లు కట్టాలి, అన్ని మనమే కట్టాలి. ఏదైనా తింటారా? ఇగో ఆపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, పెట్టుడు పళ్ళు, మీకు ఏం కావాల్సింటే అవి తీసుకోండి. సర్లేగానమ్మా, నువ్వు తొందరగా రెడీ అవ్వు, మన ఊరికి వెళ్ళిపోతావు, నీకు సంబంధం వచ్చింది. ఏంటి పప్ప నువ్వు? నేను ఇంకా పై చదువులు చదవాలని చెప్పాను కదా. పేరెంట్స్ చెప్పేది వినండి, ఇంతకంటే పెద్ద చదువులు చదివితే మీ ముందు కూర్చొని మేము చదవాల్సి వస్తుంది. ఏంటది? జాతస్య శత్రువో మృత్యుః. నీకేం తెలుసు? ఒక అమ్మాయిని ఎలా పెంచాలో తెలుసా? ఒక భార్యని ఎలా చూసుకోవాలో తెలుసా? ఇవన్నీ మీరు చెప్తున్నారా సార్? మైక్ తీసేయండి, మైక్ తీసేయండి. 5 సంవత్సరాల నుంచి ఆగకుండా ఉండే జబర్దస్త్ నువ్వు ఒక డైలాగ్ అదొక డైలాగ్ చంపేశారా? దాన్ని మీకు దండం పెడతావు. ఏదో పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, మాకు అబ్బాయి ఉన్నాడు మంచి ఆర్టిస్ట్. బాబా మైక్ తీసేయండి అమ్మా. కాదండి, మా ఓడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, మంచి అబ్బాయి చెప్తున్నాను. నాకు కుర్రోడు ఎలాగో నచ్చాడు, నీకు ఓకే అయితే చేద్దాం. మరి అంటే ఏదో మీరు చెప్పారని చేసుకోవడం తప్ప నా స్థాయికి. ఇదిగో పని జరిగేటప్పుడు నువ్వు పప్పా పప్పా అని ఆర్గ్యుమెంట్ చేస్తే మెజారిటీ వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి అయితే మంది. ఓకేనా మా వాడు? నాకు ఓకే, కానీ అబ్బాయి పేరు మీద ఏదైనా ఆస్తి ఉందనుకోండి, మేము ఒక 5 కోట్లు కట్టంగా ఇద్దాం అనుకుంటున్నాం. 5 కోట్ల? అంటే అబ్బాయి పేరు మీద ఎందుకు లేదండి? మన పేరు మీద మొత్తం ఎంత? ఒక ఇల్లు 2 ఎకరాలు, అది అబ్బాయి పేరు మీదకి ఇచ్చేసాం అనుకో, మనకు 5 కోట్లు. ఆ అబ్బాయి పేరు మీద ఒక ఇల్లు 2 ఎకరాల పొలము ఉందండి. దిస్ ల్యాండ్స్ అప్రిషియేట్లీ. తెలుగులో రాసామండి. ఓ తెలుగులోనా? తెలుగు కూడా రాదనమాట. మీ బాబుని మీలో జారే. ఏంటి మీ కొడుకా? నా కొడుకు. నువ్వు నన్ను మోసం చేసావు, మేమందరం కలిసి నీ ఆస్తి లాగేసాం. మరి మీరంతా? మేము పనాలమండి. సరేనండి, మనకి ఆస్తి వచ్చింది, రండి. ఏంటండి ఇది? నా పుట్టి నుంచి తెచ్చిన ఆస్తి మొత్తం కరగ తీశారు. నువ్వు అసలు